స్తోత్రములు నాయన. మహాపరిశుద్ధుడా మా పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధమైన ఘనమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నా. మహాగణుడు మహోన్నతుడైనటువంటి మా గొప్ప దేవా, నీ పాదములకు స్తోత్రాలు. యుగాయుగములు సజీవుడా సత్యవంతుడా నీకు వందనములు చెల్లిస్తున్నా. మా ఎడలను చూపుతున్న నీ అపారమైనటువంటి నీ ప్రేమను బట్టి నీకు స్తోత్రాలు. మా ఎడలను చూపుతున్నటువంటి నీ అపారమైనటువంటి కృపను బట్టి నీకు వందనములు చెల్లిస్తూ వస్తున్నావు. ఎదుర్కోలేని గొప్ప భాగ్యమును, ఎదుర్కోలేని గొప్ప ధన్యతను మీరు మాకు దయచేసిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మా ప్రభువా, ఉదయకాలమున ఇలాగున నిన్ను ఆరాధించుటకు, నిన్ను మహింపరచుటకునైనా పిలిచినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. అనేకులు అయినా మరి నిన్ను ఆరాధించుటకు అయినా సంఘముగా సమకూడలేనటువంటి దినాలలో మేము ఉంటున్నాం. అయితే మేము నా తండ్రి నిన్ను ఆరాధించుటకునైనా ఇలాగున మీరు మాకు దయచేసిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఉదయకాలంలో నీ సన్నిధానం రాబట్టి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. ఈ శ్రేష్టకరమైన సమయం దీవించి ఆశీర్వదించమని, మీరే మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. ఇగో ప్రభువా, నా తండ్రి మరి ఈ యొక్క వీడియో ద్వారా కూడా అనేకులు నా తండ్రి రక్షణ పొందుటకు నీ కృప దయచేయండి. అనేకులు అయినా చూచి అయినా నీ యొక్క రాకడ కొరకు సిద్ధపడుటకు నీ కృప దయచేయమని ప్రార్థిస్తూ, మా ప్రభువా మీరే మహిమ పొందమని, ఈ యొక్క ఉదయకాలపు కూడికను ఆరాధనను అయినా మీరు ఆశీర్వదించి మా జీవితాలలో మేలుకరంగా మాకు దయచేయండి. నీ ఉన్నతమైనటువంటి మేలులతో మా నింపుతుంది. నీ దేశములు నీ సంకల్పములు నెరవేర్చమని ప్రార్థిస్తూ, అనేక చీకటి శక్తులను బంధించుకుంటూ, రోగములను వ్యాధులను బంధిస్తూ, మీ వైపు చూస్తూ, మీ పాదముల చెంతకు వస్తూ, మీ రక్తము క్రిందకు వస్తూ, మీ రక్తముల ఉదయకాలంలో కడిగి పరిశుద్ధపరిచి నూతనపరచుమని, నీ వలలో యోగ్యముగా పాలు పొందే ధన్యతను గ్రహిస్తున్నామని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఉదయకాలమున దేవుని బలలోనికి వెళ్ళక ముందు దేవుని వాక్యములో నుండి కొన్ని మాటలను మనం ధ్యానించుకున్నాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9-12 వచనాలు కలిసి ఉన్నాయి, చదువుకున్నాం. కొలస్సీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9-12 వచనాలు. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారమై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెనని ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరుచునట్లు ఆయన మహిమాశక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడలేదు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని దేవుని బ్రతిమాలుచున్నాను. చదవబడినటువంటి లేఖన భాగములను పరిశుద్ధాత్మ దేవుడు మనకు
విడిచిపెట్టి దయచేయును గాక, మనతో మాట్లాడును గాక. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ చదివినటువంటి లేఖన భాగంలో మనం గమనించినప్పుడు ప్రాముఖ్యమైనటువంటి మాట మనకు కనబడుతుంది. సంపూర్ణులుగా, సంపూర్ణము అనే మాట మనకు కనబడుతుంది. ఉదయకాలమున మరి ఇది అక్కడ దినాల్లో మనం ఉంటున్నాం కనుక సంపూర్ణతలో ఉన్న 3 మెట్లు ఏంటి పరిపూర్ణతగా సంపూర్ణతలోనికి రావాలంటే 3 విభాగాలు ఉంటున్నాయి కనుక ఈ 3 విభాగాల అనుభవాల్లోనికి మనం నడిపించబడినప్పుడు క్రైస్తవ జీవితంలో సంపూర్ణతలోనికి మనం నడిపించబడతాం. ఎవరైతే సంపూర్ణతలోనికి నడిపించబడతారో వారు పరలోక రాజ్యములో అర్హులు. వారి పేర్లు జీవగ్రంథమందు రాయబడతాయి. దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు ప్రకటనలో మనం చదువుతాం, ఎవరి పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడని ఎడల వాడు ఎక్కడుంటాడంట? మండుచున్న అగ్నిగుండములో పడద్రోయబడును. కాబట్టి మరి ఉదయకాలమున ఈ అంత్య దినాల్లో మనం ఒక తీర్మానం చేసుకోవాలి. పరిస్థితులు ఒకప్పటిలాగా లేవు. మీకు తెలుసు, చూస్తున్నారు, వార్తలు వింటున్నారు, విషయాలు వింటున్నారు. కనుక పరిస్థితులు మారిపోతున్నాయి, ఒకప్పటిలాగా లేవు. దినములు చెడ్డవి గనుక, దేని వాక్యంలో రాయబడు, దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుడి. కనుక దినములు చెడ్డ దినములు వస్తున్నాయి, ప్రారంభమైనాయి. కనుక మనం ఇకనైనా జ్ఞానము తెచ్చుకొని అజ్ఞానుల వలె కాక జ్ఞానముతో మరి దేవుని కొరకు సిద్ధపడాలి. సమయమును ఉన్న కొద్ది సమయమును ప్రకటనలో మనం చూస్తాం, సాతానుకి దానికి సమయము తక్కువగా ఉందని ఎంచి అని రాయబడుతుంది. సాతానుకు తెలుసు సమయం కొంచెమే ఉందని, ప్రభు రాబోతున్నాడు, సమయం కొద్దిగానే ఉంది, తన పని నిర్వర్తించాలి. కాబట్టి మరి సాతాను ఎరిగి ఉన్నాడు కానీ మానవుడు ఎరగలేకపోతున్నాడు. సాతాను ఎరిగినాడు కాబట్టి మానవుడిని ఏ విధంగా పతనం చేయాలో, క్రైస్తవుని ఏ విధంగా పతనం చేయాలో, క్రైస్తవుని ఆత్మీయతలో ఏ విధంగా నష్టపరచాలనో, దిగజార్చాలనో, ఏ విధంగా ఆత్మీయ జీవితం తొలగించాలనో దాని ప్రయత్నాలన్నీ చేస్తూ వస్తుంటున్నాడు. అయితే మానవుడు సాతాను ప్రలోభాలకు, సాతాను చూపే ఆశలకు లొంగిపోయి ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకుంటున్నాడు. ఆత్మీయ స్థితి నుండి దిగజారిపోతూ వస్తుంటున్నాడు. కనుక ఆత్మీయ స్థితిలో మనం స్థిరపరచబడాలి. కనుక అందుకే సంపూర్ణత అవసరం, పరిపూర్ణత అవసరం. సంపూర్ణతలోనికి మనం నడిపించబడితే నీవు ఆత్మీయ స్థితిలో నుండి దిగజారవు. సాతానుడు నీ ముందర ఎన్ని జిముకులు చేసినా, నీకు ఎన్ని ఆశలు చూపించినా, ఎన్ని ప్రలోభాలకు నిన్ను లొంగదీయాలని చూచినప్పటికీ క్రీస్తులో నువ్వు సంపూర్ణతలోనికి నడిపించబడ్డావు కాబట్టి దాని యొక్క ఆశలకు నువ్వు లొంగవు. నీవు క్రీస్తులో సంపూర్ణతలోనికి నడిపించబడకుండా లోకానుసారమైన జీవితం, నామకార్థ క్రైస్తవ జీవితం, ఆచారబద్ధకమైన క్రైస్తవ జీవితం, ఉడతా భక్తితో ఉన్నట్లయితే సాతానుకి లొంగిపోతావు, పడిపోతావు, శోధనలో దేవునికి దూరం అయిపోతావు, దేవుని రాజ్యానికి దూరం అయిపోతావు, నిత్య నరకాగ్ని గుండా పాలైపోతావు. నీ పేరు జీవగ్రంథమందు కొట్టివేయబడుతుంది. జీవగ్రంథంలో దేవుడు పేర్లు రాస్తాడు. రాసి ఒకవేళ వాని యొక్క ఆత్మీయ స్థితి దిగజారిపోయింది అనుకో, నాగటి మీద చేయి పెట్టి వెనుక చూచువాడు నాకు
పాత్రుడు కాడు. కాబట్టి దేవునికి అప్పగించుకొని ఈ కృపాకాలం కనుక ప్రభు ఇచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకోకుండా నిర్లక్ష్యంగా అజాగ్రత్తగా ఆ సమయం వచ్చినప్పుడు చూసుకుందాములే అనుకునే విధంగా మనం ఉన్నామంటే మన పేరులో జీవ గ్రంథంలో కొట్టివేయబడతాయి. తుడిచేస్తాడు దేవుడు, తుడిచివేయబడతాయి. కనుక మనం అనుకుంటాం నా పేరు ఉందిలే, కన్ఫామ్ నా పేరు అనుకుంటాం. ఓ దైవజనుడు ఇదివరకు ఒకసారి చెప్పారు, గొప్ప దైవజనుడు, మంచి సేవ చేశాడు, మంచిగా పరిచయం చేసిన వాడు, అనేక ఆత్మలు నడిపించిన వాడు, సంఘాలు కట్టినవాడు, మంచి ఆత్మీయుడే. అయితే తన వ్యక్తిగత జీవితమును పరిశీలన చేస్తే మొదటిలో ఉన్నటువంటి ఆత్మీయ జీవితం చివరిలో లేదు. తనకు ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో దేవదూతలు తీసుకెళ్లారు. ఆ పరలోక రాజ్యంలో తీసుకెళ్ళినారట. అయితే ఆ లోపలికి మాత్రం అడుగు పెట్టలేకపోతున్నాడు. పోట్లాడుతున్నాడు. అక్కడ దేవదూతలు అంటున్నారు, నీ పేరు ఇక్కడ లేదు అంటున్నారు. నీ పేరు ఇక్కడ లేదు. పేరు ఉన్నవారు మాత్రమే లోపలికి వెళ్ళాలి. పేరు లేని వారు లోపలికి వెళ్ళడానికి అర్హులు కాదంటే, నేను ఎవరో తెలుసా, నేను ఎంత పెద్ద దైవజనులో తెలుసా, నేను ఎంత బోధకున్నా తెలుసా, నేను ఎంతమందిని దేవుని సన్నిధికి నడిపించానో, నేను ఎంతమంది బాప్టిసాలు ఇచ్చానో, ఎన్ని సంఘాలు కట్టాను, నేను ఎంత ధనికున్నో తెలుసా. అవన్నీ అవసరం లేదు. అవన్నీ పనికిరావు. ఇక్కడ ఆ క్వాలిఫికేషన్స్ ఇక్కడ పనికిరావు. దేవునికి కావాల్సింది ఈ లోపలికి వెళ్ళాలంటే ఒకటే, ఆత్మరక్షణ. నీ ఆత్మీయ స్థితి, నీ యొక్క సంపూర్ణమైనటువంటి పరిపూర్ణమైనటువంటి జీవితం ఎలా ఉంది, నీ సాక్ష్యం ఎలా ఉంది, క్రీస్తును నమ్మిన తర్వాత నీ సాక్ష్యం ఎలా ఉంది, నీ సాక్షాత్మకమైన నీ జీవితం, నీ బ్రతుకు, నీ నడవడిక, నీ క్రియలు ఎలా ఉంటున్నాయి. నిన్ను బట్టి అనేకులు నిన్ను గురించి సాక్ష్యం ఏమిస్తున్నారు, మంచిగా మాట్లాడుతున్నారా, ఓయమ్మ, అబ్బో, ఆమె, ఆయన అంటున్నారా, లేక ఆమె గురించి ఏం మాట్లాడకూడదు, వాళ్ళంతా విశ్వాసులు, వాళ్ళంతా భక్తి పనులు, మంచి ప్రార్థనా పనులు అని మంచి సాక్ష్యం పలుకుతున్నారా, లేక నోటి మీద వేలు వేసుకుంటున్నారు మనల్ని గురించి. మన వ్యక్తిగత జీవితాలు ఎలా ఉంటున్నాయి, మన ఇరుగు పొరుగు వారు, మన బంధువులు, మన రక్త సంబంధికులు, మన స్నేహితులు, మన చుట్టుపక్కల వారు మనల్ని గురించి ఏ విధంగా మాట్లాడుతున్నారు. దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. ప్రభు అన్నాడు, ఏంటి అక్కడ గొడవ అంటే, దూతలు చెప్తున్నారు, ఈయన లోపలికి రావాలని పోట్లాడుతున్నా అంటే లోపలికి రమ్మన్నాడు. చూసావా, దేవుడు కూడా నన్ను రమ్మంటున్నాడు. సరే పో అన్నాడు. అడుగు పెడుతున్నాడు, లోపల అడుగు పెట్టలేకపోతున్నాడు, కాలు మోపలేకపోతున్నాడు. సరే దేవదూతలు చెప్పారు, ఇక్కడ కాదు, నీకు ఇంకొక స్థానం ఉంది, చూపిస్తాము రా అని. నరకాన్ని తీసుకున్నాడు. అక్కడ నేను పేరు అక్కడ పిలుస్తున్నా అంట, నీకోసం ఎదురు చూస్తున్నావు, రా 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 రా. అదేంది, నన్ను నరకానికి తీసుకొచ్చినారు. అవును, నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది అక్కడ చూపించాడు. వెలుగు వచ్చింది, లేచాడు, నీరు కాచి ప్రార్థన చేసి పశ్చాత్తాపం. పిల్లరా, మన ఆత్మీయ జీవితాలు దేవుని రాజ్యంలో చేరే విధంగా ఉండాలి. మన ఆత్మీయ జీవితం సంపూర్ణతలోనికి నడిపించబడిన వారముగా ఉంటే ఈ లోకములో మన యొక్క క్రియాశీలకమైన క్రైస్తవ జీవితం, మన నడవడిక మార్పు చెందినటువంటి జీవితం కనబడుతుంది. మన మాటలో మార్పు వస్తుంది, మన క్రియలలో మార్పు వస్తాయి, మన నడవడికలో మార్పు వస్తుంది, మన తలంపుల్లో మార్పు వస్తాయి, మన పనుల్లో మార్పు వస్తాయి, అన్నిటిలో మార్పు కనబడుతుంది. అదే ఇది వరకు ఉన్నటువంటి ఆమె కాదే, ఇదివరకు లాగా లేదే, ఇదివరకు లాగా మాట్లాడడం లేదే. మార్పు కావాలి. ఉందా మనలో మార్పు? మనలో పాలు పొందుతున్నా,
వాక్యం వింటున్నాం, హెచ్చరికలు వింటున్నాం, గద్దెంపులు వింటున్నాం, బాప్టిజాలు తీసుకున్నాం. బయటకు పోతే కొంచెం కదిలించుకుంటే చాలు, సై అంటే సై, నువ్వెంత నేనెంత. పాస్టర్ వచ్చి ఏందమ్మా అంటే పాస్టర్ లేక ఈస్టర్ లేమన్నా, తర్వాత పాస్టర్. ఏమైంది నీ బాప్టిజం? ఏమైంది నీ బలలో పాలుపంపు? ఏమైంది నీ ఆరాధన? ఏమైంది నీ యొక్క క్రైస్తవ జీవితం? ఎంత దౌర్భాగ్యమైన జీవితం, ఎంత దౌర్భాగ్యమైన జీవితం మనం గడుపుతున్నామో మనం ఆలోచించాలి, పరీక్షించుకోవాలి. ఇది కాదు మార్పు. సై అంటే సైరాణం కాదు మార్పు, మాటకు మాట సమాధానాలు కాదు మార్పు, నువ్వు నీకన్నా నేను తక్కువ కాదు అనడంలో కాదు మార్పు. నీ మార్పు అక్కడే కనబడుతుంది, నీ మారు మనసు అక్కడే కనబడుతుంది. అలాంటి జీవితంతో నువ్వు బలలో పాలు పొందుతున్నావు, దేవుని యొక్క శిక్షకు లోనైపోతూ ఉన్నావు, దేవుని యొక్క శాపానికి లోనైపోతూ వస్తుంటుంది. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనల్ని ఆశీర్వదించి తన రాజ్య వారసులుగా, క్రీస్తు బిడలుగా, దేవుని వారసులుగా చేయబడాలని ఆశపడుతూ వస్తుంటారు. కనుక సంపూర్ణతలోనికి నడిపించబడాలి. అందుకే దేవుని వాక్యంలో కొలస్సీ పత్రికలో అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘముతో మాట్లాడుతూ రాస్తున్నాడు. ఇక్కడ 3 విషయాలు మనకు కనబడతాయి. మీరు సంపూర్ణ జ్ఞానమును, ఆత్మ సంబంధమైన సంపూర్ణ జ్ఞానమును, ఏంటి ఏ జ్ఞానం అంట? ఆత్మ సంబంధమైన సంపూర్ణ జ్ఞానము కావాలి. మొదటిది ఆత్మ సంబంధమైన సంపూర్ణమైనటువంటి జ్ఞానము మనకు అవసరం. సంపూర్ణమైనటువంటి జ్ఞానము మనకు కావాలంటే మనం చూస్తాం, సామెతల గ్రంథంలో రాయబడుతున్న మాట, యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండే జ్ఞానమునకు మూలము. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండే జ్ఞానమునకు మూలము. కనుక ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్నాడలా నీవు నన్ను అడుగుము అన్నాడు దేవుడు. అడుగువానికి ధారాళముగా నేను దయచు. కనుక జ్ఞానము మనకు కావాలి. అందుకే దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు. ఈ లోకములో క్రైస్తవులుగా దేవునికి నిజమైనటువంటి సాక్షులుగా మనం ఉండాలి. అదే ప్రభు కోరుకుంటూ వస్తుంటున్నాడు. ఈ జ్ఞానం ఎక్కడ వస్తుందంటే ప్రభు అంటున్నాడు, నేను ఇస్తాను ఈ జ్ఞానం. మీకు జ్ఞానం లేదా? ఆత్మీయ జ్ఞానం లేదా? ఈ లోక సంబంధమైన జ్ఞానం మనకు చాలా ఉంటుంది. చాలా మంది మనం మాట్లాడుతుంటే అబ్బో భలే తెలివిగా మాట్లాడుతుంది అంటారు. తెలివిగా మాట్లాడుతున్నాడు, తెలివిలో లబ్బా. ఈ లోకంలో మనకు చాలా తెలివితేటలు ఉంటాయి, ఒకరిని మించిన ఒకరిని తెలివితేటలు ఉంటాయి. కానీ అదే తెలివితేటలు, అదే జ్ఞానం నీ ఆత్మీయ జీవితంలో ఉందా? ఆత్మీయ జీవితమును ఈ లోక సంబంధమైన జీవితమునకు పోలిక లేదు. దానికి దీనికి పొత్తు కుదరదు. కనుక మనకు ప్రాముఖ్యమైనటువంటి జ్ఞానం ఏంటంటే ఆత్మీయమైనటువంటి జ్ఞానము కావాలి. అందుకే ఆత్మ సంబంధమైన సంపూర్ణ జ్ఞానము. కొలస్సీ సంఘములో మరి ఆత్మ సంబంధమైన సంపూర్ణ జ్ఞానము కావాలని ఆశపడుతున్నాడు. ఉదయకాలమున దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, ఆత్మ సంబంధమైన పరిపూర్ణ జ్ఞానంలోనికి నడిపించబడాలి. ఆత్మ సంబంధమైనటువంటి పరిపూర్ణమైనటువంటి జ్ఞానంలోనికి మనం నడిపించబడినట్లయితే దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు, మనల్ని కూడా దీవిస్తాడు. రెండవదిగా మనం చూచినప్పుడు వివేకము గలవారును ఆయన చిత్తమును పరిపూర్ణముగా గ్రహించువారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు. మొదటిది మనం చూస్తాం పరిపూర్ణమైన జ్ఞానము. రెండవది జ్ఞానము తర్వాత ఎదుగుదల, సఫలులగుచు అనగా అభివృద్ధి పరచబడుతూ, విజయవంతులవుతూ, ఎదుగుచు, ఆత్మీయ జీవితంలో ఎదుగుచు, పరిపూర్ణులుగా ఎదగాలి.
రెండవది. మూడవదిగా మనం చూసినప్పుడు ఆయనకు తగినట్టుగా నడుచుకొనొచ్చు. ఎప్పుడైతే నువ్వు ఆత్మీయతలో ఎదుగుతావో, పరిపూర్ణమైనటువంటి ఆత్మ సంబంధ జ్ఞానమును పొంది ఆత్మీయ జీవితంలో ఎదుగుచూ ఉన్నప్పుడు దేవునికి తగినట్టుగా నడుచుకుంటావు. దేవునికి తగినట్టుగా నడుచుకోవడం అంటే సంపూర్ణతలోనికి నడిపించబడడం. నువ్వు సంపూర్ణమైన పరిపూర్ణతలోనికి నడిపించబడుతున్నావు. తన రాజ్యమునకు మహిమనకు పిలిచిన వానికి మనం ఎలా ఉండాలంట? నమ్మదగిన వారముగాను మనం ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెను. ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెను. కనుక ఆయనకు తగినట్టుగా మనం నడుచుకోవాలి. ఇది పరిపూర్ణత. కనుక ఈ పరిపూర్ణతలోనికి ఆయనకు తగినట్టుగా మనం ఎప్పుడైతే నడుచుకుంటామో అప్పుడు మనము పరలోక రాజ్యంలోనికి చేర్చబడేటువంటి వారముగా ఉంటాం. కనుక దేవుని వాక్యంలో మనం చూస్తే ఈ యొక్క సంపూర్ణతలోనికి నడిపించబడాలంటే, ఆత్మ సంబంధమైన జ్ఞానము కావాలంటే ఈ లోకంలో మనుష్యుడు ఎలా ఉన్నాడు? ఇదే కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం మనం చదివినప్పుడు, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం, ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్య ఆచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వ జ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. జాగ్రత్తగా చూచుకొనుడి. కనుక మానవుడు ఎలాంటి జ్ఞానము పొందుకుంటున్నాడంట? ఏ జ్ఞానముకు లొంగిపోతున్నాడంట? మోసపూరితమైన నిరర్థకమైన తత్వ జ్ఞానమునకు. ఈ మాట బైబిల్లో ఇదే మొట్టమొదటి తత్వ జ్ఞానము అనేటువంటి మాట ఇక్కడే కనబడుతుంది. కాబట్టి మానవుడు తత్వ జ్ఞానానికి లొంగిపోతున్నాడు. ఈ లోక సంబంధమైనటువంటి వాటికి మూల పాఠములను అనగా మూల పాఠములు అంటే పితృపారంపర్యమైనటువంటివి, ఆచార సంబంధమైనవి, లేక యేసు ప్రభు వారికి జీవితంలో చోటివ్వక వేదాంతములను నమ్ముతున్నారు, సిద్ధాంతాలను నమ్ముతున్నారు, పురాణాలను నమ్ముతున్నారు. కనుక ఇవి కాదు మూల పాఠాలు. ఆత్మ సంబంధమైనటువంటి వాటికి దేవుని వాక్యం మీద నీవు ఆధారపడాలి. దేవుని యొక్క మాట మీద మీరు ఆధారపడాలి. దేవుని వాక్యమునకు విధేయులై, దేవుని వాక్యమునకు లోబడిన వారై, దేవుని వాక్యమును అంగీకరించిన వారై, దేవుని వాక్యమును పరిపూర్ణంగా హృదయంలోనికి మరి దాచుకున్న వారై ఉన్నప్పుడు నువ్వు ఆత్మీయమైనటువంటి జ్ఞానమును పొందుకుంటూ వస్తావు. కనుక మనం ఏం చేస్తున్నామంటే ఈ లోకంలో మానవుని యొక్క జీవితం ఎలా ఉంది, మానవుని యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే వేదాంతముల పైన, తత్వం పైన, మత వ్యవస్థ పైన, వాటి మీద ఆలోచన అయితే వీటినన్నిటిని చూస్తే మన జీవితంలో శూన్యమే. మన జీవితంలో శూన్యమే. అందుకే యోహాను సువార్త 21వ అధ్యాయంలో మనం చూస్తాం. యోహాను సువార్త 21వ అధ్యాయం. దయచేసి స్థలం లేకపోతే బయటకు అక్కడక్కడక్కడే ఆడి ఎంతమంది చూసుకుంటారు. మాట్లాడతాను, దయచేసి మాట్లాడతాను. దేవునికి మహిమ కలుగునుగాక. మాట్లాడబాకండి దయచేసి. ఎవరు మాట్లాడు.
కనుక దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, మానవుడు మోసకరమైనటువంటి వాటి మీదే మనసు పెడుతున్నాడు. మోసకరమైనటువంటి సిద్ధాంతాల మీద, మోసపూరితమైనటువంటి ఆచారాల మీద, మోసపూరితమైన వేదాంతాల మీద, మోసపూరితమైన మాటలకే వాటి మీదే మనసు పెడుతున్నాడు. కానీ విలువైనటువంటి, అమూల్యమైనటువంటి, శ్రేష్టకరమైనటువంటి, నిత్య జీవమునకు దారి చూపేటువంటి, పరలోక రాజ్యములకు మార్గము చూపేటువంటి దేవుని మాట మీద, దేవుని వాక్యం మీద మనసు పెట్టడం లేదు. మనసు పెట్టడం లేదు. ఆలోచించుకుందాం, అవునా కాదా? ప్రశ్న కాదనడానికి మాత్రం లేదు, కాదనడానికి మాత్రం లేదు. ఎందుకంటే వాస్తవం వాస్తవం. వేదాంతాలు నమ్ముతున్నాం, సిద్ధాంతాలు నమ్ముతున్నాం, ఆచారాలు నమ్ముతున్నాం, లోకంలో ఉన్న మూలపాఠాలు, పితృపారంపర్యమైన వాటిని నమ్ముతున్నాం, పితృపారంపర్యమైన వాటిని నమ్ముతున్నాం. వాటినే పట్టుకొని మర్రి చెట్టు ఊడలాగా ఊగుతున్నామే గాని ఆ మర్రి చెట్టు ఊడలను వదిలిపెట్టలేకపోతున్నాం. ఆ మర్రి చెట్టు ఊడలతో పాతుకుపోయి తిరిగి అది మౌలిచి అది మరలా చెట్టే మానవుతుందే కానీ వాటిని విడిచిపెట్టలేకపోతున్నాం. అనగా నీ పితరులు, నీ తల్లిదండ్రులు పాటించినవి, అన్యులు పాటించినవి ఆచారాలు, వాటిని నీ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు పాటించారు, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు పాటించారు, వాళ్ళ తర్వాత పుట్టిన వారు మీరు పాటిస్తున్నారు, మీ తర్వాత మీ పిల్లలు. ఇదే కంటిన్యూ అవుతుంది మర్రి చెట్టు కూడా లాగా. విడిచిపెట్టడం లేదు, మార్పు చెందడం లేదు, అంత్యకాలంలో ఉంటున్నాం. నీ పేరు జీవ గ్రంథమందు ఉండాలా, తుడిచివేయబడాలా, నిర్ణయం నీదే. నిత్యరాజ్యంలో, పరలోక రాజ్యంలో నువ్వు చేర్చబడాలా, లేదా నిత్య నరకాగ్నిలో అగ్నిగుండం పాలైపోవాలనా? నీ ఇష్టం, అది నీ చేతుల్లో ఉంది. ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క శరీరమును తినునో, ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రక్తమును త్రాగునో వాడు శాపగ్రస్తుడు. తెలుసు మనకు, మనం బలలో పాలు పొందుతున్నాం, యోగ్యంగా పాలు పొందుతున్నాము, అయోగ్యంగా పాలు పొందుతున్నాం. మన మనస్సాక్షులకు మనకు తెలుసు, ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యోగ్యంగా పాలు పొందేవారిని దేవుడు చూస్తున్నాడు. యోగ్యముగా ఎవరైతే పాలు పొందుతున్నారో దేవుడు నిశ్చయంగా వారిని ఆశీర్వదిస్తాడు. ఇది వాస్తవం. అయోగ్యముగా పాలు పొందేవారు దయచేసి మనస్సాక్షికి లోబడాలి. సంపూర్ణతలోనికి నడిపించబడు, ప్రత్యేకించబడు, మనసు మార్చుకో, జీవితం మార్చుకో. ఎంతకాలం ఇలాగనే ఉంటాం. దేవుని వాక్యానికి మనం లోబడాలి, దేవుని వాక్యానికి మనం అంగీకరించాలి. అందుకే దేవుని వాక్యంలో మనం చూస్తూ వస్తున్నాం, చెరపట్టుకొని పోవాడు ఉండునేమో జాగ్రత్తగా చూచుకొనుడి. 11వ వచనం, మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావం విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడిన సున్నతిని పొందితిరి. అనగా మీరు బాప్టిస్మం ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయన మృతుల్లో లేపిన దేవుని ప్రభావం అందు విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా లేచిరి. ఎవరితో లేచామంట? ఎవరితో లేచాం? ఇప్పుడు బాప్టిజం తీసుకున్నాం మనమంతా, మనందరం బలలో పాలు పొందుతున్నాం. ఎవరితో లేచామంట? ఎవరితో స్తున్నతి పొందామంట? దేవునితో మనం స్తున్నతి పొందిన వారం, దేవునితో కూడా పాతి పెట్టబడిన వారమై ఆయన ప్రభావము ద్వారా ఆయనతో కూడా లేపబడిన వారం, ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారమే, ఆయనతో కూడా లేపబడిన వారం. మరి మనం ఎలాగూ ఉండాలి? మన జీవితాల్లో శూన్యమే కనపడుతుంది. అందుకే యోహాను సువార్త 21వ అధ్యాయంలో మనం చూస్తాం, పేతురు దిగజారిపోయిన స్థితి మనకు కనబడుతుంది. అక్కడ పేతురు సముద్రంలోనికి వెళుతున్నాడు. ఏమంటున్నాడు? నేను సముద్రంలో చేపల పట్టుటకు వెళుతున్నాను అన్నాడు. నేను అంటున్నాడు. అక్కడ మరో ఇద్దరు కనబడుతున్నారు. వారు కూడా మేము కూడా నీతో వస్తాము అన్నారు. ముగ్గురు కలిసి వెళ్ళారు. నేను ప్లస్ మేము =0. శూన్యమే కనపడింది. రాత్రి అంతా ప్రయాసపడ్డారు, రాత్రి అంతా వల వేశారు,
సముద్రం అంతా తిరిగారు, రాత్రంతా వేశారు, నడి సముద్రంలో వేశారు. పేతురు అనుభవం కలిగిన వాడు, చేపల పట్టులో పేతురు అంత సామర్థ్యం కలిగిన వాడు ఇంకొకడు లేడు. అంత సామర్థ్యం కలిగినటువంటి అనుభవం కలిగినటువంటి పేతురు ఒక్క చేప కూడా పట్టలేకపోయాడు. రాత్రంతా ప్రయాసపడి ఉదయకాలాన వచ్చి ఒడ్డుకొచ్చి వలలు వాడు కడుక్కుంటూ ఉన్నాడు. ప్రభు ప్రత్యక్షమయ్యాడు. పిల్లలారా, మీ దగ్గర భోజనం ఏమైనా ఉందంటే మా దగ్గర ఏమి లేదు. ఓడను లోతుకు నడిపించు అన్న. నడిపించాడు. నడిపించిన తర్వాత ప్రభు అంటున్నాడు, కుడిపక్క వలవి, కుడిపక్క వలవి. ఎప్పుడైతే దేవుని మాట విని కుడిపక్క వల వేశారో ఏమయ్యంట? విస్తారమైన పెద్ద పెద్ద చేపలు, 150 చేపలు పడ్డాయి. వల పిగిలిపోయేంత చేపలు, లాగలాగపోతున్నారు. పడవలు నిండిపోతున్నాయి చేపలకు. కనుక మనము ఎప్పుడైతే మన జీవితాలు దేవునిలో నుండి విడిపోబడతాయో, పేతురు విడిపోయిన అనుభవం కనబడుతుంది. అక్కడ దేవునితో సహవాసం తొలగిపోయాడు. దేవుని యొక్క ఆత్మీయ స్థితి నుండి తొలగిపోయాడు. దేవుడు వదిలిపెట్టు అని చెప్పినటువంటి వలను తిరిగి పట్టుకున్నాడు పోయి. ఆ కారణం చేత తను ఏ పరిస్థితుల్లో ఉన్నాడంటే, ప్రభు ప్రత్యక్షమైనప్పుడు దేవుని స్వరాన్ని కూడా గుర్తించలేనటువంటి స్థితిలో ఉన్నాడు. ప్రభు స్పష్టంగా తన ప్రత్యక్షమై మాట్లాడుతుంటే కూడా ఈయన దేవుడు, ఈయన ప్రభు, బోధకుడు, ఈయన క్రీస్తు రక్షకుడు గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్నాడు. ఆత్మీయ నేత్రాలు మూయబడినటువంటి స్థితిలో ఉన్నాడు. ఎప్పుడైతే ప్రక్కవారు చెప్పారో ఈయన ప్రభు సుమి అన్నాడో అప్పుడు గుర్తించాడు, ఈయన ప్రభువా అని. తాను చూసుకుంటే ఎట్లున్నాట? దిగంబరిగా, వస్త్రహీనుడుగా నీళ్ళలో ఎగురు దూకేస్తున్నాడు. అనగా నీళ్ళలో ఎగురు దూకడం అంటే తన పాప జీవితం పశ్చాత్తాపడు, తిరిగి తను ఆత్మీయ జీవితంలో కోరుకుంటూ వస్తుంది. పునరుత్థాన జీవితంలోనికి నడిపించబడుతున్నాడు. ప్రభు మరలా చేపట్టుకొని తిరిగి తీసుకొచ్చి ఓటు తీసుకొచ్చి అప్పుడు అంటున్నాడు, పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నా. అటైతే నా సంఘానికి అతను బాధ్యత ఇచ్చు. కనుక సమకూర్చబడాలి. నువ్వు గుర్తించాలి దేవుని స్వరాన్ని గుర్తించాలి, దేవుని మాటను గుర్తించాలి. నీ జీవితం నీవు చూసుకుంటే శూన్యమే కనబడుతుంది, కానీ నీ ప్రయాసంతా కూడా వ్యర్థమే. ప్రసంగి గ్రంథంలో రాయబడుతున్న మాట, ఒకడు గాలికి ప్రయాసపడినట్టు ప్రయాసపడుతున్నాడు, గాలిని పట్టుకోవడానికి ప్రయాసపడుతున్నాడు. మానవ జీవితంలో ప్రయాస వ్యర్థమైపోతూ ఉంది. సంపూర్ణత లేని అనుభవం, అసంపూర్ణత, దేవుని యొద్ద నుండి దూరం అయిపోయేటువంటి అనుభవం, దేవుని నుండి తొలగిపోయేటువంటి అనుభవం, ఆత్మీయ జీవితం కుంచుబాటు, రక్షణ పోగొచ్చుకునేటువంటి అనుభవం, ఆత్మీయ నేత్రాలు మూయబడేటువంటి అనుభవం. ప్రియులారా, ఇటు అనుభవాలతో మనం దేవుని రాజ్యంలో చేరబడలేం, దేవుని బలలో అయోగ్యంగా పాలు పొందలేం. పరీక్షించుకోవాలి. సంపూర్ణమైనటువంటి జ్ఞానము కావాలి. సంపూర్ణమైనటువంటి జ్ఞానంలోనికి మనం నడిపించబడాలి. సంపూర్ణమైనటువంటి జ్ఞానంలోనికి ఎప్పుడైతే మనం నడిపించబడతామో అప్పుడే మనము దేవుని యొక్క వాక్యములో నిలవబడగలుగుతాం. లేకపోతే వాక్యములో నుండి తొలగిపోయేవారు కాదు, వాక్యములో నుండి తొలగిపోయేవారు కాదు. కనుక సంపూర్ణమైనటువంటి బాంధవ్యంలోనికి నడిపించదు. సంపూర్ణమైన బాంధవ్యం ఇది మనకు అవసరం, ఆత్మీయమైనటువంటి సంపాదన. రెండవదిగా చూస్తే ఎదుగుదల, ఆత్మీయమైనటువంటి ఎదుగుదల మనకు అవసరం. ఆత్మీయంగా మనం బలపరచబడాలి, ఆత్మీయంగా ఎదగాలి, ఆత్మీయంగా అభివృద్ధి చెందుతూ దినదినము మహాభివృద్ధి చెందాలి. అలాగే కీర్తన గ్రంథంలో 1వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రము ధ్యానించుచు దానిని ఆనందించు ఉన్నవాడు ఎలా ఉంటాడట? నీటి కాలువ వివరణ నాటబడినటువంటి తన కాలం ముందు ఆకువాడక ఫలమించు చెట్టు వలె అభివృద్ధి చెందేటువంటి
విస్తరించి శాఖలు నీరు కట్టిన తోట వలె. నీరు కట్టిన తోట ఎలా ఉంటుంది? పచ్చగా ఉంటుంది, చల్లగా ఉంటుంది. నీరు కట్టిన తోటలోకి వెళ్తే ఆ వాతావరణం ఎలా ఉంటుంది? మంచి ఎండలో ఒక తోటలోకి వెళ్ళామనుకో, చల్లగా నీరు పారుతాం. ఎట్లుంటుంది అక్కడ? చల్లగా. ఇంకా ఆ నుంచి బయటికి రాబోతుందా? ఆయన కొంచెం పడుకోవాలి, నిద్ర కూడా వస్తుంది, చల్లదన విశ్రాంతి. కనుక నీరు కట్టిన తోట వలె జీవితాలు ఆత్మీయతలు ఎదుగుతుంది. మూడవదిగా మనం చూస్తూ వస్తే పరిపూర్ణమైనటువంటి సంపూర్ణత్వంలోనికి మనం వచ్చినప్పుడు ఆయనకు తగినట్టుగా మనం నడుచుకుంటాం. కనుక మొదటిది మనం చూస్తూ వస్తుంటున్నాం ఆత్మీయమైనటువంటి సంబంధం. దేవుని చిత్తమైతే వచ్చేవారు ఆత్మీయ ఎదుగుదల గురించి ధ్యానించు. కనుక ఈ ఉదయకాల సమయంలో మన ఆత్మీయమైనటువంటి జ్ఞానం కావాలి. ఆత్మీయమైనటువంటి జ్ఞానం మనకు అవసరం. ఈ ఆత్మీయమైనటువంటి జ్ఞానం లేకుండా దేవునిలో మనం నిలవబడలేము. ఆత్మీయమైనటువంటి జ్ఞానం లేకుండా విశ్వాసములో స్థిరంగా మనం ఉండలేము. ఆత్మీయమైనటువంటి జ్ఞానం లేకుండా ఆత్మీయ జీవితంలో మనం బలపరచబడలేము. ఈ లోకంలో ఏది కూడా మరి మనకు దక్కదు. ఆత్మీయమైనటువంటి జ్ఞానం అవసరం. ఈ అంత్య దినాల్లో ఉంటున్నాం గనుక, ఈ రాకడ దినాల్లో ఉంటున్నాం గనుక ఆత్మీయంగా మనం బలపరచబడిన నిమిత్తమే పేతురును మనం చూస్తూ వస్తుంటున్నాం. దిగజారిపోయాడు. దేవునితో తిరిగినటువంటి పేతురు, దేవునితో సహవాసంలో ఉన్న పేతురు, దేవునితో నడిచినటువంటి పేతురు దేవునికి దూరం అయిపోయాడు. తన పరిస్థితి ఎలా మారిపోయింది? ఎదురుగా ప్రభు నిలబడి మాట్లాడుతుంటే కూడా గుర్తించలేని స్థితిలో ఉన్నాడు. వస్త్రహీనుడుగా, అనగా తనకున్న దేవుడు అనుగ్రహించిన పరిశుద్ధాత్మను పోగొట్టుకున్నవాడుగా ఉన్నాడు. వస్త్రము పోయింది, దిగంబరిగా ఉంది. ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో, ఎప్పుడైతే గుర్తించాడో, ఎప్పుడైతే తిరిగి నీళ్ళల్లో దిగే అనుభవంలోనికి వచ్చాడో, ఎహెజ్కేలు గ్రంథంలో మనం చూస్తాం ఆత్మీయ అనుభవం. విశ్వాస సహితమైన జీవిత చీలమండలం లోతు, మోకాల లోతు, నడుము లోతు, మునిగిపోయేంత లోతు. పేతురు మునిగిపోయే లోతులోనికి దూకాడు. సమకూర్చబడుతున్నాడు. ఎప్పుడైతే తిరిగి ప్రభు సమకూర్చాడో, ప్రభు గుర్తించాడో, ఈయన ప్రభుత్వమే అన్న వెంటనే ఎప్పుడైతే తన జీవితం తనకు బయలుపరచబడిందో, తను చేసిన పాపమేంటో బయలుపరచబడిందో, పశ్చాత్తాపడి దేవుడు ప్రభువా నీ ముందర నేను నిలబట్టుకు ఎంత మాత్రం నేను అర్హుడను కాను అని తను తగ్గించుకుంటూ ఇది మనకు అవసరం. కనుక శుంకర్ యొక్క ప్రార్థన ప్రభు అంగీకరించి, నేను పాపిని ప్రభువా, నేనెంత మాత్రం కూడా ఆకాశం తట్టు చేతులెత్తుటికైనను నీ ఆలయం తట్టు తలెత్తుటికైనా నాకు అర్హత లేదు, నేను యోగ్యుడను కాను, పాపునే నన్ను కరుణించు. యథార్థంగా హృదయంలో నుండి ప్రార్థన వచ్చింది. దేవుని దృష్టిలో నీతిమంతుడిగా వచ్చేది. తన పాపలు క్షమించబడ్డాడు, పరిశుద్ధుడిగా ఎంచబడ్డాడు, దేవుని రాజ్యంలో చేర్చబడుతున్నాడు. ఆ శంకర్ యొక్క పేరు జీవగ్రంథంలో రాయబడుతుంది. ఉదయకాలం నీ పేరు నా పేరు జీవగ్రంథంలో రాయబడుతుంది. మన పేరులో జీవగ్రంథంలో రాయబడాలి. ఎవరైతే పశ్చాత్తాపడతారో యేసు రక్తము ప్రతి పాపమును కడిగి పవిత్రపరుస్తుంది. కనుక ఈ లోకములో నీ జ్ఞానం ఎలా ఉంది? ఈ లోక సంబంధమైన మూల పాఠములకు నిమిత్తమైన జ్ఞానం పెంచుకున్నావా? ఆత్మ సంబంధమైన జ్ఞానం ఉంది. వాక్యములకు లోబడుతున్నావా? లోక సంబంధమైన వాటికి లోబడుతున్నావా? వేదాంతాలు నమ్ముతున్నావా? సిద్ధాంతాలు నమ్ముతున్నావా? వాక్యమును నమ్ముతున్నావా? దేనికి నీ జీవితంలో ప్రిఫరెన్స్? నీ హృదయంలో, నీ జీవితంలో, నీ బ్రతుకులో దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావు? ఆలోచన చేయి. దేవుని బలలో పాల్పొందుతున్నావా?
అయోగ్యంగా ఎన్ని దినాలు పాలు పొందుతావు, అయోగ్యంగా ఎన్ని సంవత్సరాలు పాలు పొందుతావు, అయోగ్యంగా ఎన్ని నెలలు పాలు పొందుతావు. దేవుని ఉగ్రత రాబోతూ ఉంది. ఉగ్రత దినం ఆసన్నమైంది. గుర్తుంచుకో, దేవుని ఉగ్రతలో నువ్వు పాలు పొందుటకు సిద్ధపడతావా? ఉగ్రత నుండి తప్పించవు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మిమ్మల్ని మీరు విమర్శించుకొని నా ఉగ్రత నుండి తప్పించు. కనుక మనం ఉగ్రత నుండి తప్పించబడాలి, ఉగ్రత నుండి విడిపించబడాలి, రక్షించబడి దేవునితో కూడా సహవాసములో ఉండాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. అందుకే దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. ఈ ఉదయకాలమున దేవుడు మనకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి సద్వినియోగం చేసుకొని మన జీవితాలను దేవునికి సమర్పించుకొని యోగ్యముగా దేవుని బలలో పాలు పొందుదాం. మోకరించండి. పరీక్షించుకుందాం.